ఆ సిఐ టార్గెటే నేను. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా నాకు యాంటీగా చేసి నా ప్రత్యర్థులు ఆడే ఆటని ఈ సిఐతో ఆడిస్తున్నారు. అన్నా, నువ్వు తప్పు చేయనంత వరకు నువ్వెందుకు బాధపడుతున్నావు? వాడు సిఐ అయితేనే, ఏసీపీ అయితేనే, చివరికి ఎస్పీ అయినా భయపడేదే లేదు. అన్నా, వాడు నిన్ను తాకాలంటే ముందు నన్ను దాటుకొని రావాలి. సత్య, పొలిటికల్ లైఫ్లోకి వచ్చాక చాలామందిని స్టడీ చేశాను. పొలిటికల్ కెరియర్ రావడం ఒక భాగం అయితే ఈ కెరియర్లో నిలబడ్డం ఇంకొక భాగం. తోడబుట్టిన తమ్ముడి కంటే గొప్పగా నాలో ధైర్యాన్ని నింపావు. నువ్వెప్పుడు నా పక్కనే ఉండాలి సత్య. నువ్వు నా పక్కనే ఉంటే అలాంటి సిఐలు ఎంతమంది వచ్చినా ఐ డోంట్ కేర్ తమ్ముడు. చూడండి అన్న, నా భార్య స్టేషన్లో పనిచేస్తుందని మీరు మన వాళ్ళని అటువైపు కూడా వెళ్ళొద్దని చెప్పారు. ఇప్పుడు చెప్తున్నానన్నా, అక్కడ నా భార్య పనిచేయని, నా ఫాదరే పనిచేయని, ఆ సిఐని ఢీకొంటాను. చాలు సత్య, ఈ జన్మకి నువ్వే నా ఆయుధం. ఇంకా నేను ఎవరికి భయపడను. అద్దన్నా, ఇలాగే ఉండండి. వస్తానన్నా. మంజు, మంజు, ఏంటత్తయ్య? ఏంటి మని? ఈవిడి గారికి డ్యూటీ మీదున్న శ్రద్ధ ఇంటి మీద, ఇంటి పని మీద ఉండడం లేదు. ఏమైందత్తయ్య? ఏమైందా? ఇంట్లో వంట చేసింది మేం తినడానికా, పడేయడానికా?